హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 28, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల మనం డిస్కస్ చేసిన ఒక సమ్మిట్ లేదా సదస్సు పైన అడగడం జరిగింది. ఫిబ్రవరి 17th డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రశ్నని మరొకసారి చూడండి. బయో ఆసియా 2026 సదస్సు లేదా బయో ఏషియా సమ్మిట్ 2026 ఎప్పుడు ఎక్కడ నిర్వహించబడింది? మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? అభ్యర్థులకు ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, వార్తల్లో కనిపిస్తున్న సదస్సులు లేదా సమావేశాలు, సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ పైన తప్పనిసరిగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి ఏదైనా ఒక సదస్సు గురించి మనం చదువుతున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఆ సదస్సు పేరేంటో చూడండి, ఎప్పుడు షెడ్యూల్ చూడండి, ఎక్కడ వెన్యూ చూడండి, థీమ్. సో థీమ్ విషయానికి వస్తే ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఆ థీమ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. మరియు ఆ సదస్సుని నిర్వహించిన వారు లేదా నిర్వహణ సంస్థలు ఏంటి, ఇతర ప్రత్యేకతలు. ఎనఫ్. ఇక రీసెంట్గా ఫిబ్రవరి 17th, సో ఫిబ్రవరి 17th, 18th రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆతిథ్యంలో, హైదరాబాద్ వేదికగా, హైదరాబాద్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, HICC అంటాము, అక్కడ జరిగింది బయో ఏషియా సమ్మిట్, బయో ఏషియా 2026 ఈ సదస్సు. మరి ఎవరు నిర్వహించారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఒక సదస్సుగా చెప్పవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న మేధావులు ఎవరైతే ఉంటారో, నిపుణులు ఎవరైతే ఉంటారో, వివిధ సంస్థలకు సంబంధించిన అధిపతులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వాధినేతలు ఎవరైతే ఉంటారో వారు ఈ సదస్సుకి రావడం జరుగుతుంది. ఇక థీమ్ విషయానికి వస్తే మీకు మరొకసారి చెప్తున్నాను, థీమ్ని ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. సో థీమ్ ఏంటంటే టెక్ బయో అన్లీష్డ్, AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ బయాలజీ రివల్యూషన్, గుర్తుపెట్టుకోండి. ఇది థీమ్. లైఫ్ సైన్సెస్ రంగంలో ఒక ప్రతిష్టాత్మక సదస్సే బయో ఆసియా సదస్సు 2026. రీసెంట్గా ఫిబ్రవరి 17th, 18th రెండు రోజుల పాటు జరిగింది. సో ఈ సంవత్సరం జరిగిన ఈ బయో ఏషియా సమ్మిట్ అనేది 80వ ఎడిషన్, అంటే 23rd ఎడిషన్ గుర్తుంచుకోండి, లేదా బయో ఏషియా 2026 అని గుర్తుంచుకోండి. ఓకేనా? బయో ఏషియా సమ్మిట్ 23rd ఎడిషన్ ఫిబ్రవరి 17th, 18th రెండు రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్, కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? దుద్దిల శ్రీధర్ బాబు గారు, గుర్తుంచుకోండి ఈ థీమ్. ఇక లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్ టెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాలపై సదస్సు ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఓకేనా? సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ అడగవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవైతే ఉంటే వాటి గురించి మనం తరచూ చూస్తున్నాము. సో 2047 అంటే ఏంటి? వికసిత భారత్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోయే సందర్భంలో భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు కానివ్వండి, వాటి గురించి మనం చూస్తున్నాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సందర్భానుసారం 2047 నాటికి తెలంగాణను $3 trillion ఎకానమీగా తీర్చిదిద్దాలంటే అందులో లైఫ్ సైన్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎనఫ్. సో లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన ఒక సదస్సు. ఓకేనా? అండ్ ఇటీవల కాలంలో మనం చాలా సదస్సుల గురించి డిస్కస్ చేశాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం జరుగుతున్న, ఒకరోజు పొడిగింపుతో కూడా న్యూస్లో ఉన్న ఒక సదస్సు, ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సు ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్. సర్వజన హితయ సర్వజన సుఖయ అని చెప్పేసి థీమ్ మనం చూసాము. ఆ సదస్సుకు విచ్చేసిన 20 దేశాల నుంచి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లన్నీ కూడా మీకు చెప్పాను నేను. సో ఫిబ్రవరి 16th డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి.
సో ప్రస్తుతం వస్తున్న స్పందన రెస్పాన్స్ ఆధారంగా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ని ఒకరోజు పొడిగించింది. వాస్తవానికి ఫిబ్రవరి 16 నుండి 20 ఈరోజు ముగియాల్సింది, రేపటి వరకు కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ సదస్సుకు సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కన్సర్న్ మినిస్టర్గా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు. సో ఈ విధంగా చదవాలి. ఓకేనా? సరిపోతుంది. రైట్. సో హైదరాబాద్ని భారత లైఫ్ సైన్సెస్ రాజధాని అంటారు. సో లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ హైదరాబాద్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ రిలేటెడ్గా చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిషన్ గురించి మనం చూసాము. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అని చెప్పేసి వార్తల్లో కనిపిస్తున్న కమిటీలు, కమిషన్లు, వీటిపైన పోటీ పరీక్షలు రెగ్యులర్గా అడుగుతున్నారు. ఆ కమిటీ లేదా కమిషన్ పేరు గుర్తుంచుకోండి, ఎందుకోసం వేయబడింది అంటే ఉద్దేశం ఏంటో చూడండి. ఇక దానికి సంబంధించి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా మనం చదువుతున్న ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయా సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఇది రీజనల్ ఇష్యూస్లో ఇంపార్టెంటే, మనకు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఇంపార్టెంటే ఏపీ అభ్యర్థుల కోసం. మరి ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వము వేసిన ఒక కమిషన్, ఎవరి ఆధ్వర్యంలో? రాజీవ్ రంజన్ మిశ్రా. ఇక్కడ కీవర్డ్ ఏంటి? స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు కోసము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు స్థానిక సంస్థలు లేదా లోకల్ బాడీస్ అంటాం, లేదా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటాము. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగము, 4th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి ఆర్టికల్ 36 నుండి 51 వరకు మనం నేర్చుకుంటాం కదా. అందులో ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ గురించి చెప్తుంది. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ బాడీస్కి రాజ్యాంగబద్ధత, ఒక అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 2 అమెండ్మెంట్స్ చెప్తాను. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, నెక్స్ట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992, అమల్లోకి వచ్చిందేమో 1993 ఏప్రిల్ 24th, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 24th పంచాయతీరాజ్ దివస్గా మనం చూస్తాము. ఇకపోతే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 అమల్లోకి వచ్చింది 1993 జూన్ 1, గుర్తుపెట్టుకోండి, జూన్ 1. ఇకపోతే ఈ 2 రాజ్యాంగ సవరణలను కూడా చేసింది ఏ ప్రభుత్వ కాలంలో అంటే పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో. సో పివి నరసింహారావు గారి ప్రభుత్వ కాలంలో ఈ రాజ్యాంగ సవరణలను మనం చూడడం జరిగింది. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏమో రాజ్యాంగంలోకి 11వ షెడ్యూల్ని జోడించింది. 11th షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 73rd అమెండ్మెంట్. దేనికి సంబంధించి? పంచాయతీలకు సంబంధించి. సో పంచాయతీలకు సంబంధించి. ఓకేనా? ఇక 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమో రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ని చేర్చింది. సో 12వ షెడ్యూల్ ఇది దేనికి సంబంధించి అంటే మున్సిపాలిటీలకు సంబంధించి. రీసెంట్గా తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ మనం చూసాం కదా, అది దీనికి సంబంధించింది. ఇక 11వ షెడ్యూల్లో 29 అధికారాలు ఉంటాయి, 12వ షెడ్యూల్లో 18 అధికారాలు ఉంటాయి. ఇక పంచాయతీరాజ్ గురించేమో మనం పార్ట్ 9లో నేర్చుకుంటాం. పార్ట్ 9 పంచాయతీరాజ్ గురించి. ఇక పార్ట్ 9Aలోనేమో మున్సిపాలిటీల గురించి నేర్చుకుంటాము. ఆర్టికల్ 243 ఏ నుండి ఓ వరకు అని, పి నుండి జెడ్జీ వరకు అని చెప్పేసి మనం చూస్తాం కదా, గుర్తుపెట్టుకోండి. ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే జనాభా ఆధారంగా రిజర్వేషన్ కేటాయింపు అనేది ఉంటుంది, జనాభా ఆధారంగా. ఇక విమెన్ విషయానికి వస్తే, మహిళల విషయానికి వస్తే, సో స్థానిక సంస్థల్లో అది రూరల్ లోకల్ బాడీస్ అయినా, అర్బన్ లోకల్ బాడీస్ అయినా, పంచాయతీలో అయినా, మున్సిపాలిటీలో అయినా రిజర్వేషన్స్ అనేవి ఖచ్చితము. మహిళల విషయానికి వస్తే నాట్ లెస్ దాన్ 33%, 33% తగ్గకుండా ఇస్తారు.
కొన్ని రాష్ట్రాల్లో 50% కూడా ఇస్తున్నారు. ఇక బీసీల విషయానికి వస్తే, సో బీసీ లేదా ఓబీసీ అంటాం కదా, సో బీసీల విషయానికి వస్తే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఉంటుంది. ఆ నిర్ణయం కోసమే ఇటువంటి కమిషన్లు కానివ్వండి వేయడం జరుగుతుంది. ఓకేనా, వీళ్ళు అధ్యయనం చేసేసేసి వాళ్ళకు ఈ ప్రాంతంలో ఈ రిజర్వేషన్స్ అప్లికేబుల్ చేయండి అని చెప్పేసి అంటారు. మరి ఈ రిజర్వేషన్ల గురించి, స్థానిక సంస్థల రిజర్వేషన్స్ గురించి, పంచాయతీరాజ్కి సంబంధించి ముఖ్యంగా రూరల్ లోకల్ బాడీస్కి సంబంధించి అయితేనేమో ఆర్టికల్ 243Dలో చూస్తాము, డి. అదే మున్సిపాలిటీలకు సంబంధించి అయితేనేమో ఆర్టికల్ 243Tలో చూస్తాము రిజర్వేషన్స్. ఓకేనా, రూరల్ లోకల్ బాడీస్ అయినా, అర్బన్ లోకల్ బాడీస్ అయినా, పంచాయతీస్ అయినా, మున్సిపాలిటీస్ అయినా రిజర్వేషన్స్ గురించి ఆర్టికల్స్ ఇవి గుర్తుంచుకోండి. సో ఆర్టికల్ 243D ఏమో రూరల్ బాడీస్కి సంబంధించి, సో అర్బన్ బాడీస్కి సంబంధించి అయితేనేమో 243T. ఓకేనా, ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 243K రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక ZA, సో అర్బన్ ఏరియాస్లో ఎన్నికలకు సంబంధించి ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నారు, రాజీవ్ రంజన్ మిశ్రా, మీకు ప్రతిసారి చెప్తున్నాను, వార్తల్లో కనిపిస్తున్న ఒక టాపిక్ రీసెంట్గా మనం డిస్కస్ చేసిన టాపిక్స్తో లింక్ అవ్వాలి, లింక్ చేయగలగాలి. మనం అబ్జర్వ్ చేస్తే 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు మేరకి ఒక కీలకమైన నిర్ణయం, అదేంటంటే ఎస్సీలకి సంబంధించి, సో ఎస్సీలకు సంబంధించి కేటగరైజేషన్ మనం చూసాం కదా, ఆ కేటగరైజేషన్ ఎస్సీ కేటగరైజేషన్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యయనం చేయడానికి ఏకసభ్య కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఏపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేసింది 2024 ఇయర్లోనే. సో ఆ కమిషన్కి ఈ పర్సనే ఇంపార్టెంట్, అప్పుడు ఇతని ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్. సో లింక్ చేసుకోండి. ఇక ఇప్పుడు మరొకసారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఇంకొక కమిషన్ న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే స్థానిక సంస్థల్లో ఓబీసీ లేదా బీసీలకి, సో వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ ఖరారు చేయడానికి. ఎనఫ్. సో ఈ విధంగా కాన్సెప్ట్ చూడండి, సరిపోతుంది. ఇక స్థానిక సంస్థలకి సంబంధించి అంటే మనం స్టాటిక్ పార్ట్స్లోకి వెళ్తే 1996 పెసా యాక్ట్ అని మనం చూస్తాం కదా, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. ఆ పెసా యాక్ట్ రావడానికి కారణమైన కమిటీ ఏది అని అంటారు? సో బూరియా కమిటీ అని చెప్పేసి ఇటువంటివి లింక్ చేసుకోండి. ఓకేనా, సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ని ప్రభుత్వం నియమించింది. ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. లార్జెస్ట్ పార్టీగా మనం టీడీపీని చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గవర్నర్గా అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు. ఓకేనా, సో విశ్రాంత ఐఏఎస్ అధికారి సో రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఓకేనా, ఏకసభ్య కమిషన్ అంటే ఒక్కరే ఉంటారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్ శాతము నిర్ణయించడం దీని లక్ష్యము. ఓకేనా, కమిషన్కు నివేదిక సమర్పించేందుకు 45 days టైం ఇచ్చారు. ఈరోజు మీరు చూసుంటారు, ఈనాడు పేపర్లో కానివ్వండి, అన్ని పేపర్లు కూడా. బీసీ వర్గాల వెనుకబాటుతనాన్ని స్థానిక సంస్థల వారీగా అధ్యయనం చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి రిజర్వేషన్ శాతంపై సిఫార్సులు చేస్తుంది. ఓకేనా, సో సరిపోతుంది. ఓకేనా, క్షేత్రస్థాయి అధ్యయన పర్యటనలు కానివ్వండి నిర్వహించే అధికారాన్ని ఈ కమిషన్కి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. సో ఇదంతా కూడా మీకు న్యూస్ పేపర్లో కనిపించిన స్క్రిప్ట్. సో నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో కాన్సెప్ట్ చెప్పాను కదా, సో పార్ట్ 9 అని, పార్ట్ 9A అని, ఆర్టికల్ 243D అని, టీ అని, సో ఆర్టికల్ 40 అని, 73rd 74th అమెండ్మెంట్ అని, షెడ్యూల్ 11 అని, షెడ్యూల్ 12 అని, ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ కూడా కాన్సెప్ట్ సబ్జెక్ట్ లింక్ చేసుకున్నాము. సో ఈ విధమైన ప్రిపరేషన్ మనం కొనసాగించడం అనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఇది ఫ్యాక్ట్. ఓకేనా, రైట్. సో ఆర్టికల్ 243D పంచాయతీలో రిజర్వేషన్ నిబంధనల గురించి, టీ ఏమో మున్సిపాలిటీలకు సంబంధించి. సో 73rd 74th ఎనఫ్. ఇక నెక్స్ట్ ఈరోజు ఒక ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల మనము సింధు నదీ జలాల ఒప్పందం గురించి తరచూ వార్తల్లో చూస్తున్నాము. సో ఇక్కడ వాస్తవానికి ఈ టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ ఆ సింధు నదీ జలాల ఒప్పందం గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీకు నేను చెప్తాను. రీసెంట్గా మనము సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి మ్యాప్ పాయింటింగ్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి.
ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాము. సింధు నదీ జలాల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ ఎన్ని దేశాల మధ్య జరిగింది? 2 దేశాల మధ్య జరిగింది. 2 దేశాలు. ఆ 2 దేశాలు ఏంటి? భారత్, పాక్. ఎవరి మధ్యవర్తిత్వంతో జరిగింది? వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1960 సెప్టెంబర్ 19th రోజున. మరి ఈ ఒప్పందం ప్రకారము సింధు నదీ జలాల పంపకాలు అనేవి జరిగినాయి. ఆ పంపకాలు ఎలా ఉండాలంటే రావి, సట్లెజ్, బియాస్, రావి, సట్లెజ్, బియాస్ ఈ 3 నదులపైన భారత్కి సంపూర్ణ లేదా పరిపూర్ణ అధికారాలు ఉంటాయి ఈ నీటిపైన. ఇకపోతే చినాబ్, జీలం, ఇండస్, సింధు ఈ 3 నదులపైన, ఇవి వెస్టర్న్ సైడ్ రివర్స్, ఈ 3 నదులపైన పాకిస్తాన్కి అధికారాలు ఉంటాయి, కానీ భారత్కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఓకేనా? పరిమిత అధికారాలు ఉంటాయి. అంతకుముందు ఈ రివర్ పైన ఏదైతే ఉంటుందో చినాబ్ కానివ్వండి, జీలం కానివ్వండి, ఇండస్ పైన కానివ్వండి, ఇటువంటి వాటి సమయం చూసినప్పుడు పాకిస్తాన్కి ముందస్తు నోటీస్ ఇవ్వడము ఇటువంటి మనం చూసేవాళ్ళం. ఎందుకంటే ఆ నదులపైన భారత్కి పరిమిత అధికారాలు ఉండేవి. కానీ భారత్ సింధు నదీ జలాల ఒప్పందం నుండి వైదొలిగింది. లాస్ట్ ఇయర్ మనం చూసాము 2025 ఏప్రిల్ 22 భారతదేశ చరిత్రలోనే ఒక బ్లాక్ స్పాట్, బ్లాక్ డేగా చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో, అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్, అక్కడ బైసరన్ వ్యాలీ ఉంటుంది, దాన్ని మనం మినీ స్విట్జర్లాండ్ అంటాం. అక్కడ పర్యాటకుల పైన తీవ్రవాదులు కాల్పులు జరిపారు, పర్యాటకులు చనిపోయారు. ఆ కాల్పులు జరిపిన తీవ్రవాదుల వెనుక ఉన్న దేశం ఏదంటే పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రేరేపించి పంపించింది. ఇది ప్రపంచానికి కూడా తెలుసు. ఆ తర్వాత మే 7th 2025 రోజున భారత ప్రభుత్వం తీసుకున్న ఒక చర్య ఆపరేషన్ సింధూర్ ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేసినాం మనం. పాక్ భూభాగంలోకి వెళ్లకుండానే ఇక్కడ నుండే డైరెక్ట్ టార్గెట్ని కొట్టేశాము. బ్రాహ్మోస్ మిస్సైల్స్ కీలక పాత్ర పోషించినాయి. పాకిస్తాన్లోని, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పేల్చిపారేసేసినాము. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఒకటి, సింధు నదీ జలాల ఒప్పందం నుండి మేము వైదొలుగుతున్నాము, ఆ ఒప్పందమే లేదు అని చెప్పేసేసి పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ని కూడా ఆశ్రయించింది. అప్పుడు మీరు మధ్యవర్తి మీరే కదా పెద్దన్నా చెప్పండి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చేతులు వేసేసింది. భారత్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా మేము గౌరవిస్తామని చెప్పేసి అజయ్ బంగా గారు చెప్పారు. సో ఇవన్నీ మనం చూసాము. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే రావి రివర్కి సంబంధించి. రావి రివర్, రావి నది దేనికి సంబంధించిన ఉపనది? సింధు, ఇండస్. సో రావి నదిపై షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని వరద జలాలు కానివ్వండి వీటి విషయంలో భారత్ తీసుకునే నిర్ణయం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. చూడండి, రావి నదిలో మిగులు నీళ్ళు లేదా వరద జలాలు, మిగులు నీరు పాకిస్తాన్కి వెళ్లకుండా, పాకిస్తాన్ చుక్క కూడా పంపద్దు, పాకిస్తాన్కి వెళ్లకుండా వినియోగించేందుకు భారత్ షాపూర్ ఖండి ఆనకట్ట ప్రాజెక్టుని పూర్తి చేయాలని యోచిస్తోంది. పూర్తి చేయాలి, ఎందుకంటే ఇది పూర్తి చేస్తే ఆ మిగులు నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా పాకిస్తాన్కి వెళ్ళకుండా మనం ఆపగలుగుతాం. ఈ సింధు నదీ జలాల్లో చుక్క నీరు కూడా పాకిస్తాన్కి వెళ్ళొద్దు. ఓకేనా? ఈ ప్రాజెక్టు పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ జిల్లాలో పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు సమీపంలో నిర్మిస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణము వార్తల్లోకి వచ్చిందంటే ఎక్కడ, ఏ నది పైన. సో ఇప్పుడు చూడండి, షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్టు ఏ నది? రావి. ఎక్కడ? పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన, ఈ నెలలో డిస్కస్ చేసిన సావల్కోట్. సో సావల్కోట్ గురించి, అది చీనాబ్ నది పైన. ఇటువంటివి చూడండి. ఓకేనా? సో అడగవచ్చు. సో ఇప్పటికే నీటిని నిల్వ చేసుకున్న రంజిత్ సాగర్ ఆనకట్టకు దిగువన నిర్మించబడుతోంది ఈ ఖండి ఆనకట్ట ప్రాజెక్ట్. రంజిత్ సాగర్ ఆనకట్ట నుంచి విడుదలయ్యే నీటిని షాపూర్ ఖండి వద్ద జల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి ప్రయోజనాలకు వినియోగిస్తారు. సింధు నదీ జలాల ఒప్పందం పరిధిలో భారత హక్కులను సమర్థంగా వినియోగించుకోవడము ఇక్కడ లక్ష్యము. ఈ ప్రాజెక్టును 2008లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది ప్రభుత్వము. వ్యయభారం ఏంటంటే పంజాబ్ ప్రభుత్వం 80%, కేంద్ర ప్రభుత్వం 20%. ఇండస్ జల ఒప్పందం ప్రకారం భారతదేశానికి కేటాయించిన తూర్పు నదులు ఏంటి? రావి, బియాస్, సట్లెజ్. వాళ్ళకేమో జీలం, చినాబ్, ఇండస్. ఓకేనా? పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు సాగునీటి లాభాలు, అదనపు జల విద్యుత్ ఉత్పత్తి అనేది లభిస్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా. రైట్? సో ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? డేట్ కూడా చెప్పాను మీకు, సెప్టెంబర్ 19th.
రావి నది హిమాచల్ ప్రదేశ్లో ఉద్భవించి పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. పంజాబ్. సో పంజాబ్లో మనం చూస్తే రాజధాని ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనం చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఒక రాష్ట్రం కనిపించింది అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇస్తున్నాను. అక్కడ అధికారంలో ఉన్నవారు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరని. సో పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్. చండీగఢ్ ప్రత్యేకత ఏంటి? ద ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా ఎట్ ప్రజెంట్. అండ్ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం 2 రాష్ట్రాలకు రాజధాని, పంజాబ్, హర్యానా. సో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. భగత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గులాబ్ చంద్ కటారియా గారు గవర్నర్గా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్. ఆఫ్టర్ రీపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. ఒకటేమో జమ్మూ కాశ్మీర్ విత్ అసెంబ్లీ, ఇంకోటేమో లడాక్ వితౌట్ అసెంబ్లీ. సో జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం కదా, అక్కడ ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు. ఓకేనా. రాజధాని ఏంటి? ఇక రంజిత్ సాగర్ ఆనకట్ట రావి నదిపై బహుళ ప్రయోజనాల కోసం నిర్మించిన ఆనకట్టనంట. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సిఆర్ పాటిల్ గారు. ఏదైనా ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారో చూడాలి. ఓకేనా. రైట్. సో ఇప్పుడు జాతీయ అంశాల్లో భాగంగా కేరళ రాష్ట్రం గురించి కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. మనం ఇటీవల కేరళ రాష్ట్రం గురించి తరచూ వార్తల్లో చూస్తున్నాం. కేరళ ఇటీవల చాలా సూపర్లేటివ్ టాపిక్స్తో న్యూస్లోకి వచ్చింది. సూపర్లేటివ్ టాపిక్స్ అంటున్నాను. ఇక్కడ భారతదేశంలోనే రైట్ టు ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కేరళ. భారతదేశంలో డిజిటల్ లిటరసీని 100% సాధించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ ఉంది. ఏ విషయంలో అంటే రాష్ట్ర అధికారిక సూక్ష్మజీవి స్టేట్స్ అఫీషియల్ మైక్రోబ్ని ప్రకటించిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం కేరళ. బ్యాసిల్లస్ సబ్టిలిస్ అది యూస్ఫుల్ బ్యాక్టీరియా అని మీకు చెప్పాను, దాని ఉపయోగం ఏంటో కూడా చెప్పాను. ఇక రీసెంట్గా కాంప్రహెన్సివ్ అర్బన్ పాలసీని ప్రకటించిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కేరళ. భారతదేశంలోనే గ్రాఫిన్ పాలసీని విడుదల చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. ఈ వీక్లోనే చూసాము. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఏదైనా ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది ఒక రాష్ట్రం గురించి అంటే రీసెంట్గా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ మనకు స్ట్రైక్ అవ్వాలి. సో కేరళ అక్కడ కమ్యూనిస్టుల పరిపాలన మనం చూస్తున్నాం. పినరాయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజేంద్ర అర్లేకర్ గారు గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సో కేరళ మనకు తీర ప్రాంతం కదా, కోస్టల్ స్టేట్స్లో ఒకటి. భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ అంటే స్టేట్స్ 9 ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. అందులో కేరళ మలబార్ కోస్టర్. మరి సో కేరళ డిక్లేర్స్ టైడల్ ఫ్లడింగ్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్. విపత్తుగా ప్రకటించింది. దేన్ని విపత్తుగా ప్రకటించింది? టైడల్ ఫ్లడింగ్ని స్టేట్ స్పెసిఫిక్ రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ఇక విపత్తు నిర్వహణ చట్టం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కేరళ రాజధాని వచ్చేసేసి తిరువనంతపురము. పినరాయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నర్గా రాజేంద్ర అర్లేకర్ గారు ఉన్నారు. తీర ప్రాంతం సుమారు 590 కిలోమీటర్లు ఉంది. ఓకేనా. రైట్. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ ఎప్పుడు ఇవన్నీ కూడా చూడండి. ఇక నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ లేదా జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఇంకొక టాపిక్. ఆల్గీ విస్తరణతో పచ్చగా మారిన విక్టోరియా లేక్. సో ఫస్ట్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. కానీ మీకు జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా అడుగుతారు. విక్టోరియా లేక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేక్ ఏ ఖండంలో ఉంది అంటారు. ఆఫ్రికా కాంటినెంట్లో ఉంది. ఏ దేశాలకు విస్తరించి ఉంది లేక్ అని అడుగుతారు. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇప్పుడు వార్తలోకి వచ్చింది విక్టోరియా లేక్. కొంత ఏమంటాము వాతావరణ సమస్యలను ఎదుర్కొంటున్న ఒక లేక్గా న్యూస్లోకి వచ్చింది విక్టోరియా లేక్. మనం గతంలోకి వెళ్తే మన భారతదేశంలో కూడా చూడండి. మహారాష్ట్రలోని బుల్ద్వానా అనే ప్రాంతంలో ఉన్న లూనార్ లేక్. మహారాష్ట్రలోని బుల్ద్వానా అనే ప్రాంతంలో ఉన్న లూనార్ లేక్ అది ఇప్పుడు రామ్సర్ సైట్. సో లూనార్ లేక్ ఆ వాటర్ అంతా కూడా ఉన్నపలంగా పింక్ కలర్లోకి మారింది అని చెప్పేసి మీకు ఇమేజ్ కూడా చూపించాను కొన్నేళ్ల కింద. లూనార్ లేక్ గ్రీన్ కలర్లో కనబడతాయి ఎప్పుడైనా అక్కడ వాటర్, ఎందుకంటే చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ గ్రీన్ కలర్ అనేది మనకు వాటర్లో కనబడుతూ ఉంటుంది. కానీ అక్కడ పింక్ కలర్లోకి మారింది. దానికి కారణం ఏం చెప్పాను?
హాలోఆర్కియా అనేది ఈ వాటర్ అనేది సడన్గా ఉన్నట్టుండి పింక్ కలర్లోకి మారడానికి కారణం అని చెప్పేసేసి. మరి హాలోఆర్కియా అనేది ఎక్కడ ఉంటుందంటే లవణీయత ఎక్కువగా ఉండే నీటిలో కనబడుతుంది. ఆ రీజన్ చూసాం. అలా ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ కలర్ ఉన్న పలంగా రంగు మారడం అనేది రెగ్యులర్గా చూస్తున్నాము. దానికి ఏదో ఒక కారణము, పర్యావరణ సమస్య. ఆ సమస్య ఏంటో చూడాలి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఈ కోణంలో. సో ఆల్గీ విస్తరణ కారణంగా పచ్చగా మారిన విక్టోరియా లేక్. సో విక్టోరియా లేక్ ఈ ప్రాంతంలో ఉంటుంది. సో అది ఇక్కడ మీకు జూమ్ చేశాను, ఓకేనా. సో తీవ్రమైన ఆల్గీ విస్తరణ కారణంగా విక్టోరియా లేక్ నీరు పచ్చగా మారిందంట. వ్యవసాయ భూభాగాల నుంచి వచ్చే పోషక లవణాలు, కాలుష్య జలాలు, పారిశ్రామిక వ్యర్థాలు యూట్రిఫికేషన్కు దారితీస్తున్నాయి. అధిక నైట్రోజన్, ఫాస్ఫరస్ వల్ల ఆల్గీ వేగంగా పెరిగి నీటిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల చేపల సంపద, జీవవైవిధ్యము, స్థానిక మత్స్యకారుల జీవనాధారంపై ప్రతికూల ప్రభావం పడుతుందంట. తూర్పు ఆఫ్రికాలో పెరుగుతున్న పర్యావరణ సంక్షోభానికి ఇది సంకేతం అంట. సో ఈ విక్టోరియా లేక్ అనేది ఆఫ్రికా ఖండంలో ఈస్టర్న్ సైడ్ ఉంటుంది. విక్టోరియా లేక్ ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సుగా కూడా వెలుగొందింది. ఇది ప్రధానంగా ఏ దేశాల్లో? టాంజానియా, ఉగాండా, కెన్యా సరిహద్దును తాకుతూ ఉంటుంది, ఓకేనా. కెన్యాలో విక్టోరియా న్యాంజా, ఉగాండాలో నలుబాలే, టాంజానియాలో ఉకరేవి అని పిలుస్తారు. విక్టోరియా లేక్ పేర్లు స్థానికంగా పేర్లు ఉంటాయి కదా, నదులకు కానీ సరస్సులకు కానీ స్థానిక పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు ఇచ్చాను. భూమధ్య రేఖ ఈ సరస్సు గుండా వెళ్తుందంట. భూమధ్య రేఖ ఈక్వేటర్. ఉపరితల వైశాల్యం పరంగా ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద స్వచ్ఛ జల సరస్సు, ఫ్రెష్ వాటర్ లేక్, ఓకేనా. వైట్ నైల్ రివర్ మూలాల్లో ఇది కూడా ఒకటంట. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఉగాండా, టాంజానియా అండ్ కెన్యా వరకు ఇక్కడ విస్తరించింది. ఇది మనం చెప్తున్న లేక్, రైట్. సరిపోతుంది. సో ఏదైనా ఒక దేశం గురించి చూస్తే ఆ దేశ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ అధికారంలో ఎవరున్నారు చూడాలి. సో టాంజానియా క్యాపిటల్ వచ్చేసేసి డొడోమా, కరెన్సీ వచ్చేసి టాంజానియన్ షిల్లింగ్. అక్కడ అధ్యక్షులుగా ఎవరున్నారు అంటే సామియా సులుహు హసన్, పేరు గుర్తుంచుకోండి ఆమె పేరు. ఉగాండా క్యాపిటల్ వచ్చేసి కంపాలా, కరెన్సీ ఉగాండా షిల్లింగ్. అధ్యక్షుడిగా అక్కడ యోవరి ముసవేని. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు, వరుసగా గెలుస్తున్నారు, 7 సార్లు గెలిచారని తన గురించి ప్రత్యేకంగా మనం చూసాం వార్తల్లో వ్యక్తిగా. కెన్యా క్యాపిటల్ వచ్చేసి నైరోబీ, కరెన్సీ కెన్యా షిల్లింగ్. అక్కడ అధ్యక్షుడిగా విలియం రుట్టో గారు ఉన్నారు. యూట్రోఫికేషన్ అంటే ఏంటి? వాటర్ రిలేటెడ్గా నీటిలో పోషక లవణాలు అధికమై ఆల్గీ విస్తరించి ఆక్సిజన్ తగ్గే ప్రక్రియ యూట్రోఫికేషన్. మీకు బయాలజీ సబ్జెక్ట్లో భాగంగా అడగవచ్చు. యూట్రోఫికేషన్ అంటే ఇప్పుడు ఈ విక్టోరియా లేక్లో వాటర్ అంతా పచ్చగా మారినాయి కదా, అది కారణం ఏంటంటే యూట్రోఫికేషనే. సో లేక్ సుపీరియర్ నార్త్ అమెరికాలోని అతిపెద్ద స్వచ్ఛ జల సరస్సు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా మనం డిస్కస్ చేయొచ్చు, లేదా కల్చర్ రిలేటెడ్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ప్రతిసారి చెప్తున్నాను, హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ ద పాస్టే, జరిగిపోయిన దాని గురించే. కానీ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు వార్తలను మనం చూస్తే అది అప్డేటే, కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఒడిషా రాష్ట్రంలోని కోనార్క్ సూర్య దేవాలయం న్యూస్లో ఉంది. చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగిన ఒక బిట్ ఏంటంటే ఈ క్రింది ఏ దేవాలయాన్ని బ్లాక్ పగోడా అంటామని, ఈ క్రింది ఏ దేవాలయాన్ని వైట్ పగోడా అంటామని ఇటువంటి అడుగుతారు. బ్లాక్ పగోడా అంటే కోనార్క్ సన్ టెంపుల్ సూర్య దేవాలయం, వైట్ పగోడా అంటే పూరి జగన్నాథ ఆలయం. గుర్తుపెట్టుకోండి, ఒడిషా రాష్ట్రంలో, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎందుకు వార్తల్లోకి వచ్చింది, 122 ఏళ్ల తర్వాత తెరుచుకొనున్న కోనార్క్ సూర్య దేవాలయ గర్భగుడి, కోనార్క్ సూర్య దేవాలయ గర్భగుడిని శాంక్టమ్ శాంక్టోరమ్ని తెరవబోతున్నారంట. అందుకోసం చాలా సైంటిఫిక్గా అధ్యయనం చేశారు, ఓకేనా. కోనార్క్ సూర్య మందిర్ శాంక్టమ్ రీఓపెన్స్ ఆఫ్టర్ 122 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా నేర్చుకోవాల్సిన ఒక స్టాటిక్ టాపిక్. మీకు చెప్తున్నాను, వార్తల్లో కనిపిస్తున్న అంశాలని మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, వాటిని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలని. ఇక్కడ ప్రివిలేజెస్ కమిటీ ఆఫ్ పార్లమెంట్, గత కొన్నేళ్ళుగా ఈ కమిటీ అనేది అసలు మనుగడలో లేదు చట్టసభలు అని చెప్పేసి ఎడిటోరియల్స్లో మనం చూసాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీకి సంబంధించిన బేసిక్ పాయింట్ చూద్దాము. పార్లమెంటరీ కమిటీలు అనే ఒక వర్డ్, అసలు పార్లమెంటరీ కమిటీల గురించి ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా
పార్లమెంటరీ కమిటీలు అని చెప్పేసి రాయలేదు. కానీ పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉంటాయి కదా, అందులో భాగంగా వేస్తారు. కానీ మరి పార్లమెంటరీ కమిటీలను కూడా ఏ ఆర్టికల్లో భాగంగా అంతర్భాగంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 88 కానివ్వండి, ఆర్టికల్ 105 కానివ్వండి. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే, చట్టసభలో కమిటీల విషయానికి వస్తే 194 కానివ్వండి, ప్రివిలేజెస్ చట్టసభ సభ్యులకు సంబంధించి 105లోనేమో మనం పార్లమెంట్ గురించి చూస్తాము ప్రివిలేజెస్, 194లోనేమో రాష్ట్రానికి సంబంధించిన చట్టసభ సభ్యుల ప్రివిలేజెస్ గురించి చూస్తాము. ఇక పక్కన పెడితే పార్లమెంటరీ కమిటీలు అనే ఈ భావనని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించినామంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్. బ్రిటన్ పార్లమెంట్లో కూడా ఈ సాంప్రదాయం ఉంటుంది. సేమ్ అలే మనం కూడా ఫాలో అవుతున్నాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రివిలేజెస్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఈరోజు ఎందుకు వాడతాం? ఇక నెక్స్ట్ ఒక ఒప్పందము, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చిన ఒప్పందము. భారతదేశం నుండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశానికి మరియు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి మధ్య కుదిరిన ఒప్పందం. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ రోమ్, ఇటలీ. కొన్ని సంస్థల గురించి బేసిక్గా మనము గుర్తుపట్టగలుగుతాం ఎగ్జామినేషన్లో. ఫుడ్ అనే పదం వచ్చింది అంటే మ్యాక్సిమం దాని యొక్క హెడ్ క్వార్టరు రోమ్, ఇటలీలోనే ఉంటుంది. ఉదాహరణకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధం పనిచేస్తుంది, రోమ్, ఇటలీ. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 2020 ఇయర్లో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము. సో ఎక్కడంటే రోమ్, ఇటలీ. ఓకేనా? ఒప్పందము. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో చూడాలి. ఏదైనా ఒక ఒప్పందం గురించి మనము వార్తలు చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఒప్పందంలో భాగస్వాములు ఎవరెవరి మధ్య ఒప్పందము ఎందుకోసం ఉద్దేశించబడింది, ఇతర ప్రత్యేకతలు ఏమిటో చూడాలి. ఓకేనా? భారత్ అన్నపూర్ణ అంటాం, మన భారతదేశాన్ని అన్నపూర్ణ అంటాము, అన్నపూర్ణ. ఓకేనా? ఇక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము ఒప్పందము. ఇక నెక్స్ట్ వార్తలో నిలిచిన వ్యక్తులు. ఈ వ్యక్తుల విషయానికి వస్తే మనము చాలా సెగ్మెంట్స్ చూస్తున్నాం. మరణించిన వ్యక్తుల గురించి చూస్తున్నాం, నియామకాలకు సంబంధించి చూస్తున్నాం, కమిటీల గురించి చూస్తున్నాం, ఏదైనా ప్రత్యేక గుర్తింపుతో వార్తలోకి వచ్చిన వ్యక్తుల గురించి చూస్తున్నాము, ఎట్సెట్రా. సో ఇక్కడ పెరు దేశానికి నూతన అధ్యక్షుడు రావడం జరిగింది. సో ఫస్ట్ ఆ కంట్రీ లొకేషన్ చూడండి. పెరు ఎక్కడ ఉంటుంది? సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశం, సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశం పెరు. రాజధాని లీమా. ఆ లీమాలో మచ్చుపిచ్చు రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. గతంలో మనం చూస్తాం పెరు దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా దేశాధినేత అధ్యక్షురాలు దీనా బోలువాటే, ఆ తర్వాత దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు అవన్నీ చూసాము, గుర్తుపెట్టుకోండి. సో దశాబ్దంలో అంటే లాస్ట్ 10 ఇయర్స్లో పెరు దేశంలో 8వ అధ్యక్షుడు న్యూస్లో ఉన్నాడు. ఇప్పుడు 10 ఇయర్స్లో 8th ప్రెసిడెంట్, 8 మెంబర్స్ అధ్యక్షులుగా బాధ్యతలు అంటే మామూలు విషయం కాదు. అంటే ఆ దేశంలో ఎంత ఇన్కన్సిస్టెన్సీ ఉంది, ఒక నిశ్చల ప్రభుత్వం లేదు. ఏ దేశంలోనైనా గుర్తుంచుకోండి, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఆ దేశము అన్ని రంగాల్లో వృద్ధిని పొందుతుంది. ఉదాహరణ మన దేశం తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాజీ న్యాయమూర్తి జోస్ మారియా బల్కజార్ పెరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పేరేంటంటే జోస్ మారియా బల్కజార్, పెరు దేశానికి నూతన అధ్యక్షుడు. మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూసుంటారు. గత 10 ఏళ్లలో ఆయన 8వ అధ్యక్షుడిగా అవతరించడం దేశ రాజకీయ అస్థిరతను, అనిశ్చిత పరిస్థితులను మనకు తెలియజేస్తుంది. తాత్కాలిక అధ్యక్షుడు జోస్ జెరీను నైతిక ఆరోపణల నేపథ్యంలో తొలగించిన మరుసటి రోజే ఈ ఎన్నిక జరిగిందంట. వామపక్ష పెరు లిబ్రే పార్టీ తరపున బల్కజార్ పోటీ చేశారు. ఏదైనా ఒక దేశంలో దేశాధ్యక్షులు కానీ, దేశ ప్రధాని కానీ ఇటీవల నూతనంగా ఎన్నికయ్యారని తెలిస్తే, వార్తను చూస్తే వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీతో కనెక్ట్ ఉన్నారు అంటే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తితో చూడండి. ఉదాహరణకు మనము రీసెంట్గా జపాన్లో స్నాప్ పోల్స్ జరిగినాయి, మధ్యంతర ఎన్నికలు. సనాయి టకైచి జపాన్ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని మరొకసారి ఎన్నికయ్యారు ఇప్పుడు రీసెంట్గా. సనాయి టకైచి తన పొలిటికల్ పార్టీ పేరేమని చెప్పాను? లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. రీసెంట్గా థాయిలాండ్ దేశంలో ఎన్నికలు జరిగినాయి. అనుతిన్ చాన్విరాకుల్ తన పొలిటికల్ పార్టీ గురించి చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణ తీసుకుంటే 2024 ఇయర్ ఎండ్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ జరిగినాయి. గ్రూప్ 1, 2, 3, 4 ఇవన్నీ జరిగినాయి అప్పట్లో. అందులో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 2024 ఇయర్ ఎండింగ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో టీజీపీఎస్సీ అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే ప్రశ్నపత్రంలో శ్రీలంక దేశాధ్యక్షుడిగా గెలుపొందిన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవారని అడిగారు. ఎందుకు అడిగారు అంటే అన్ని దేశాలకు సంబంధించి అడుగుతారంటే కాదు, ఆ సంవత్సరంలో ఆ దేశంలో ఎన్నికలు జరిగినాయి కాబట్టి అడిగారు. కాబట్టి ఆ కోణంలోనే మనం ఇక్కడ డిస్కస్ చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ జోస్ మారియా బల్కజార్ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారని అడుగుతారు. సో పేరు లిబ్రే పార్టీ. ఓకేనా? వామపక్ష లిబ్రే పార్టీ. ఎన్ఎఫ్. ఓకేనా? సో పెరు దేశ రాజధాని లీమా. కరెన్సీ వచ్చేసి పెరువియన్ సోల్.
అధ్యక్షుడు. ఓకేనా, ఎన్ఎఫ్. ఈరోజు ప్రశ్న, 2026 జూన్ నెలలో జరగబోయే G7 శిఖరాగ్ర సదస్సు ఏ దేశ అధ్యక్షతన ఏ దేశంలో జరగనుంది? రీసెంట్గా మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఈ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడే ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కూటములు ఎవరు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కూడా చెప్పాను. అవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారుకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఇక రావి నదిపై షాపూర్ ఖండి ఆనకట్ట ప్రాజెక్టు, సింధు నదీ జలాల ఒప్పందం గురించి కంప్లీట్గా చూసాము. అండ్ కేరళ డిక్లేర్స్ టైడల్ ఫ్లడింగ్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్, కేరళ సంబంధించిన ప్రత్యేక అంశాలన్నీ కూడా మనం చూసాం ఇక్కడ. అండ్ ఆల్గి విస్తరణతో పచ్చగా మారిన విక్టోరియా సరస్సు ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికా ఖండంలో. 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోనార్క్ సన్ టెంపుల్, శాంక్టమ్ గర్భగుడి. సో ఎవరు కట్టించారు ఈ దేవాలయాన్ని, ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాము. అండ్ పార్లమెంటరీ కమిటీలలో ప్రివిలేజెస్ ఎథిక్స్ కమిటీ యొక్క అంశాలను మనం డిస్కస్ చేస్తాం. కారణం ఏంటంటే లాస్ట్ 2 years నుండి ఇవి ఏర్పాటు అవ్వలేదు. సో కమిటీల గురించి ప్రస్తావన ఏంటి, రాజ్యాంగ ప్రస్తావన ఏ విధంగా ఉంటుంది, ఏ దేశం నుండి కమిటీలు అనే భావనను, పార్లమెంటరీ కమిటీల భావనను స్వీకరించాం, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇక ఎక్సర్సైజ్ మిలాన్ 2026 ప్రత్యేకతలు. అండ్ భారత్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మధ్య కుదిరిన ఒప్పందము, ప్రపంచ ఆకలిని తీర్చడానికి భారతదేశం నుండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ భారత్లో యూరోపియన్ యూనియన్ లీగల్ గేట్వే కార్యాలయం న్యూఢిల్లీలో ప్రారంభము. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో కాకుండా బయటి దేశాల్లో ఏర్పాటైన మొట్టమొదటి లీగల్ గేట్వే భారతదేశంలో. ప్రత్యేకత ఏంటి, ఎందుకోసం ఇది? అండ్ ఎన్పిసిఐ ఎన్విడియా భాగస్వామ్య ఒప్పందం డిజిటల్ చెల్లింపుల్లో ఏఐ బలోపేతం కోసం. అండ్ బహుభాషా వాయిస్ ఏఐ కోసం వాయిస్ ఎరాని ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఉద్దేశం ఏంటి వాయిస్ ఎరా యొక్క ఉద్దేశము, ఎవరు నిర్వహిస్తారు? ఇక ఇప్పటికే అమల్లో ఉన్న ఐఐటి కాన్పూర్ వారు అభివృద్ధి చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో అమలవుతున్న సాతి వేదికకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో. ఆ గుర్తింపు ఏంటి, కేస్ స్టడీ ఏంటి? అండ్ కొచ్చి బ్యాక్ వాటర్స్లో కొత్త పిస్టల్ ష్రింప్స్ జాతి అల్ఫియస్ మధుసూదనేని గుర్తించారు. అండ్ లక్షద్వీపుల్లో కొత్త చిన్న రీఫ్ కాంక్రా జాతి. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? అండ్ దశాబ్దంలో 8వసారి అధ్యక్షుడు పెరు దేశంలో. సో పెరు దేశం గురించి రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు మనం చూసాము. అండ్ సౌత్ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు జీవిత ఖైదును విధించింది ఆ దేశ న్యాయస్థానం. కారణం ఏంటి? అండ్ ఈరోజు ప్రశ్న, 2026 జూన్ నెలలో G7 శిఖరాగ్ర సదస్సు ఎవరి అధ్యక్షతన ఏ దేశంలో జరగనుంది? ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో లింక్ చేసి డిస్కస్ చేస్తాను. ప్రతిరోజు క్లాస్ అయితే చూడండి. నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న చాలా ఇంపార్టెంట్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అని ఏ టాపిక్స్ని అయితే భావిస్తున్నానో వాటిని రోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ తప్పనిసరిగా చూడండి. ఇక క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత ఈ క్లాస్లో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు పీడిఎఫ్ రూపంలో మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.